ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక సభల ఆధ్వర్యంలో ఈ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని మండపంలో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భగవద్గీత పారాయణం, కలియుగంలో దైవానికి ఎలా దగ్గర అవ్వాలన్న విషయాలను భక్తులకు ప్రబోధ సేవా సమితి సభ్యులు వివరించడం జరుగుతోంది. శ్రీకృష్ణుని నిజరూపం, ఆత్మ, పరమాత్మ, కర్మయోగ విశిష్టతలను గూర్చి భక్తులకు ప్రబోధ సేవా సమితి సభ్యులు తెలియజేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ రావిచెర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో గత 9 సంవత్సరాలుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను కులమతాలకు అతీతంగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీకృష్ణుని ప్రతిమలను, చిత్రపటాలను, భగవద్గీతలోని సారాంశాన్ని ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించి త్రైత సిద్ధాంతాన్ని భక్తులకు వివరించడం జరుగుతోందని కాపా శ్రీనివాసరావు అన్నారు. ఆచార్య ప్రబోధానంద ఆచార్యుల వారి ఆశీస్సులతో శ్రీకృష్ణాష్టమి రోజు నుండి శ్రీకృష్ణ పరమాత్మునికి 11 రోజులు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ప్రబోధానంద సేవా సమితి సభ్యులు నాగవెంకటకృష్ణ మాట్లాడుతూ శ్రీకృష్ణుల వారు బోధించినట్లుగా కర్మ విషయాలు తెలిసినప్పుడే మానవాళికి పాపభీతి కలుగుతోందని, అప్పుడే సమాజం కూడా మారుతోందని అన్నారు. శ్రీకృష్ణుల వారు భగవద్గీతలోని సారాంశాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు భూమి మీదకి వచ్చారన్న విషయాలను భక్తులకు 11 రోజుల పాటు వివరించడం జరుగుతోందని అన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే శ్రీకృష్ణుని ఊరేగింపులో కుల మతాలకు అతీతంగా పాల్గొనాలని ప్రబోధ సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చారు. రావిచెర్ల గ్రామంలో 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భగవద్గీతలోని విశేషాలను తెలియజేస్తూ శ్రీకృష్ణుల వారు ఏదైతే భగవద్గీతలో తెలియజేశారో అవన్నీ తెలియజేస్తూ అవి సర్వ మానవాళి కోసం ఆయన వచ్చి మన కోసం ఈ కర్మబంధనాల నుంచి ముగించడం కోసం, ఈ కర్మబంధనాల వల్ల ఈ బయట ప్రపంచంలో ఇన్ని రకాల కార్యాలు, ఇన్ని రకాల అవకతవకలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ కర్మ విషయం తెలిసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి పాపభీతి అనేది కలుగుతుంది, ఇప్పుడు సమాజం అనేది మారుతుంది అన్న ఉద్దేశంతో ఆయన ఏదైతే భగవద్గీతలో చెప్పారో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ అందరినీ ఆయన మార్గంలో నడిపించాలని చెప్పి, మన విషయం మనకి తెలియజేయాలని, ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చారు ఏంటి అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ 11 రోజుల పాటు ఆయన భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తూ భక్తులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ వివరించడం జరుగుతుంది. కాబట్టి 11వ రోజు 26వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు ఊరేగింపు కార్యక్రమం ఆయన్ని భుజాల మీద పల్లకిలో ఊరేగించడం, ఊరంతా ఊరేగించడం, ఊరికి ఎరికింపు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని స్వామివారి భగవద్గీతలోని 3 ఆత్మల వివరాన్ని తెలియజేస్తూ ఈ శరీరమే క్షేత్రం అని, ఈ శరీరమే దేవాలయం అని చెప్పి వివరాన్ని చెప్పి ఆ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటే బయట సమాజంలో ఈ కులాలు, మతాలు, ఈ వర్గాలు అనేవి లేకుండా